హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేసేయండి. సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. సో రెగ్యులర్గా చేసుకునే క్యాప్సికమ్ కర్రీలా కాకుండా కొంచెం వెరైటీగా చేస్తే మనకి పిల్లలు బాగా తినరు కాబట్టి క్యాప్సికమ్ ఇలా చేస్తే కంపల్సరీ తినేస్తారు వాళ్ళు. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో కర్రీకి కావాల్సిన క్యాప్సికమ్ తీసేసుకొని నేను మధ్యలోకి ఈ సీడ్స్ ఉండే దాన్ని కట్ చేసి తీసుకుంటున్నా. సీడ్స్ మళ్ళీ తింటూ ఉంటే పంట కింద పడితే బాగోదు కాబట్టి నేను తీసేసుకొని క్యాప్సికమ్ని మనం మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ ముక్కల కిందకి కట్ చేసుకొని తీసుకుందాం. మరీ చిన్న ముక్కలుగా అయిపోతే ఏమవుతుందంటే కర్రీ ఫ్రై అవుతుంది కాబట్టి ముక్కలు కొంచెం చిన్నగా అవుతాయి. చిన్నగా ఉండడం వల్ల ఇంకా చిన్నగా అయిపోయి క్యాప్సికమ్ అనేది తెలియకుండా ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం ఈ కర్రీకి మీడియం సైజులో ఉంటే బెటర్ అని చెప్పి నేను మీడియం సైజులో కట్ చేస్తున్నా. మీకు కొంచెం పెద్దగా కావాల్స్తే పెద్దగా కూడా కట్ చేసుకోండి. సో వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో ఉంటే సరిపోతుంది క్యాప్సికమ్ అనేది. సో ఇలా క్యాప్సికమ్ అంతా కట్ చేసి సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత కొంచెం తగినంత ఆయిల్ పోసుకుందాం. కొంచెం తక్కువే పడుతుంది ఆయిల్, ఎక్కువేం పట్టదు. ఎందుకంటే మనం పేస్ట్ చేసుకుంటాం కాబట్టి, మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువనే పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం జీలకర్ర ఆవాలు వేస్తున్నా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని వాటిని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మరీ చిన్నగా కట్ చేయనక్కర్లేదు, పెద్దగా ఉన్నా పర్లేదు. ఒక ఆనియన్ని ఒక 5-6 పీసెస్ కింద కట్ చేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం పల్లీలు తీసుకుందాం. పల్లీల వల్ల కొంచెం గ్రేవీ టెక్స్చర్ అనేది మనకు స్మూత్గా వస్తుంది. సో దీంట్లోకి ఒక 10 వరకు కాజు తీసుకుంటున్నా. కాజు కూడా పల్లీలు కాజు అన్నీ ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవుతుండగా ఇప్పుడు దీంట్లోకి ఒక కొంచెం అల్లం, ఒక చిన్న సైజు ఒక 5 ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకొని వీటిని కూడా ఈ పల్లీలు ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకుందాం. కొంచెం పల్లీలు మనకి ఫ్రై అయినాయి అని అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చేసి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ కిందికి పట్టేసుకుందాం. ఇలా పట్టుకున్న దాన్ని కొంచెం సైడ్కి పెట్టి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ సరిపడంత తీసుకొని దాంట్లోకి ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ముక్కలు అవి వేసుకొని ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్ అనేది మనకి కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మరీ పచ్చిది అలా తినేయలేం కాబట్టి కొంచెం ఫ్రై చేసుకుందాం. దాన్ని మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ చూస్తే మనకు క్యాప్సికమ్ అనేది ఒక 10-20 మినిట్స్లో మనకి తొందరగా కుక్ అయిపోతుంది క్యాప్సికమ్ అనేది. సో బాగా కలుపుకుంటూ క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 10-20 మినిట్స్ అయింది నాకు ఇక్కడ. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటే క్యాప్సికమ్ చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది మనకి. ఫస్ట్ వేసినప్పుడు గిన్నె నిండా ఉండింది, ఇప్పుడు చూసారా ఫ్రై అయిన తర్వాత హాఫ్కి అయిపోయింది. సో ఇలా కుక్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా క్యాప్సికమ్ అనేది కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత పసుపు, టేస్ట్కి సరిపడంత కారం, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నాకు తగినంత ఇక్కడ నేను కారం వేసేసుకున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. సాల్ట్ ఫస్ట్ తక్కువ వేసుకొని తర్వాత టేస్ట్ చేసి మళ్ళీ సరిపడంత వేసుకుంటే బెటర్. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ లవంగం పొడి వేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఈ కారం ఉప్పు అనేది బాగా క్యాప్సికమ్కి పట్టే వరకు ఫ్రై చేసుకుందాం. కారం అనేది బాగా ఫ్రై అవ్వకపోతే మనకి కారం అనేది ఘాటుగా అలాగే ఉంటుంది. కారం చక్కగా ఫ్రై అవుతే ఆ ఘాటు అనేది తినేటప్పుడు మనకు తెలియకుండా ఉంటుంది, ఫ్రై అవుతుంది కాబట్టి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత
ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు ఆనియన్స్ది, అది దీంట్లోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది క్యాప్సికమ్కి బాగా పట్టే వరకు ఒకసారి దీన్ని ఇలాగే కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం దాంట్లో ఏమైనా పచ్చివాసన ఉన్న విధంగా ఇంకా పోతుంది. దానికోసం కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి గ్రేవీకి తగాల్సిన వాటర్ని దాంట్లోకి యాడ్ చేసుకొని తర్వాత ఒక ఉడికొచ్చే వరకు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఏదైతే నేను మిక్సీ పట్టుకున్న జార్లో పేస్ట్ ఉంది కదా, దాంట్లోనే వాటర్ యాడ్ చేసి అది బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్లోకి దీంట్లోకి యాడ్ చేసేస్తున్నా. ఏదైతే మనం గిన్నెకి అంటుకొని ఉంటుంది కదా, అది వేస్ట్ అని పడేస్తాం కదా, అలా కాకుండా అదే దీంట్లోకి వేస్తే ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువగా నీట్గా తెలుస్తుంది వాటర్లో. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకొని ఒకసారి మొత్తం ఆ పేస్ట్ అనేది నీట్గా వాటర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క ఉడికొచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి. సో మధ్యలో ఓపెన్ చేసి చూస్తున్నా అండి, చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. సో ఇలా ఉడికినప్పుడు ఒకసారి కలుపుకొని చూసుకుంటే సరిపోతుంది. మీకు ఉడకలేదు అని ఫీల్ వస్తే ఇంకొద్దిసేపు ఉడకనిచ్చుకోండి. గ్రేవీ సరిపోతే ఓకే, గ్రేవీ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర కరివేపాకుతో పైనకెళ్ళి కొంచెం గార్నిష్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. దీన్ని చపాతీతో తిన్నా రైస్తో తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకైతే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలిపేసేయండి. సో ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.